హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. శృంగార్ హౌస్ ఆఫ్ మంగళసూత్ర లిమిటెడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ కంపెనీ వచ్చేసి 2009లో స్టార్ట్ చేశారు అండ్ హెడ్ క్వార్టర్స్ కూడా ఇండియాలోనే ఉంది. అండ్ వీళ్ళు వచ్చేసి వెరైటీ ఆఫ్ మంగళసూత్రాస్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇండియా అండ్ ఇంటర్నేషనల్గా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. అందులో కూడా వీళ్ళు ప్రీషియస్ స్టోన్స్ అండ్ అమెరికన్ డైమండ్స్ని యూజ్ చేసుకొని 18 క్యారెట్స్ అండ్ 22 క్యారెట్స్ గోల్డ్తో అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. వీళ్ళైతే డైరెక్ట్గా ఇండివిజువల్ కస్టమర్స్కి అయితే సెల్ చేయరండి, బిజినెస్ టు బిజినెస్ ఆపరేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ యొక్క మెయిన్ క్లయింట్స్ వచ్చేసి కార్పొరేట్ క్లయింట్స్, హోల్సేల్ జ్యువెలర్స్, రీటైల్ జ్యువెలర్స్ ఉన్నట్టు చెప్తున్నారు. అక్రాస్ 24 ఇండియన్ స్టేట్స్ లో అయితే వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇంటర్నేషనల్ గా కూడా 2023-25 కల్లా వాళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేశారు. లైక్ యూకే, న్యూజిలాండ్, యుఏఈ, యుఎస్ఏకి ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ అందులో వీళ్ళకి వెల్ నోన్ క్లయింట్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నట్టు చెప్తున్నారు. లైక్ మలబార్ గోల్డ్, తనిష్క్, జిఆర్టీ జ్యువెలర్స్, రిలయన్స్ రిటైల్, జాయ్ లుకాస్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెల్ నోన్ క్లయింట్స్ కూడా ఉన్నట్టు చెప్తున్నారు. అందులో కార్పొరేట్ క్లయింట్స్ వచ్చేసి 34, హోల్సేలర్స్ వచ్చేసి 1089 ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ రీటైలర్స్ వచ్చేసి 81 ఉన్నట్టు చెప్తున్నారు మార్చ్ 31, 2025కి. వీటితో పాటు వీళ్ళు బిహాల్ఫ్ ఆఫ్ అదర్ కంపెనీస్ కి లైక్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేస్తారు వాళ్ళ యొక్క క్లయింట్ రిక్వైర్మెంట్ ని బట్టి. అండ్ అంతేకాదు జూన్ 30, 2025కి వీళ్ళ కంపెనీలో ఓవరాల్ గా 237 ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ కార్పొరేట్ క్లయింట్స్ నుంచి వీళ్ళ రెవెన్యూ చూసినట్లయితే 33% రెవెన్యూ వస్తుంటే, రీటైలర్స్ నుంచి వీళ్ళకి 54% పైగా రెవెన్యూ వస్తుంది, హోల్సేలర్స్ నుంచి వీళ్ళకి 11% వస్తుంటే, అదర్స్ లైక్ ఛార్జెస్ ఉంటాయి కదా, హాల్ మార్కింగ్ ఛార్జెస్, వాటి నుంచి వీళ్ళకి 0.04% ఆఫ్ రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ ఓన్లీ డొమెస్టిక్ నుంచే వీళ్ళకి ఆల్మోస్ట్ 98% ఆఫ్ రెవెన్యూ వస్తుంటే, ఎక్స్పోర్ట్స్ నుంచి వీళ్ళకి 1.37% ఆఫ్ రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ ఫినాన్షియల్ విషయానికి వస్తే రెవెన్యూ చూసినట్లయితే FY23లో 951 క్రోర్స్ నుంచి FY25కి 1430 క్రోర్స్ పైగా అయితే ఇంక్రీజ్ అయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళ ప్రోడక్ట్ కానీ సర్వీసెస్ కానీ ఇయర్ ఆన్ ఇయర్లో ఇంక్రీజ్ అవ్వడం వల్ల వీళ్ళ రెవెన్యూలో కానీ ప్రాఫిట్స్లో కానీ ర్యాపిడ్ గ్రోత్ని అయితే చూశారు. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసినట్లయితే FY23లో 23 క్రోర్స్ నుంచి FY25కి 61 క్రోర్స్ పైగా అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ ఈబిటా మీరు చూసుకున్నట్లయితే FY23లో 38 క్రోర్స్ నుంచి FY25కి 92 క్రోర్స్ పైగా అయితే ఇంక్రీజ్ అయింది. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ లో మీరు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ డబుల్ అయిందండి. అండ్ దీంతో పాటు అసెట్స్ కూడా ర్యాపిడ్ గా గ్రో అయ్యాయి, నెట్వర్క్ కూడా ర్యాపిడ్ గా గ్రో అయితే వచ్చింది ఇయర్ ఆన్ ఇయర్ లో. అండ్ డెప్ట్ కూడా లిటిల్ బిట్ ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అయితే వచ్చినప్పటికీ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే డెప్ట్ ఈక్విటీ రేషియో మనం చూసినట్లయితే మోడరేట్ గానే ఉందండి. సో లీవరేజెస్ కూడా అంత ఎక్కువగా అయితే లేవు, మోడరేట్ గా అయితే ఉన్నాయి. అండ్ రిటర్న్ మెట్రిక్స్ చూసుకున్నట్లయితే రిటర్న్ ఆన్ క్యాపిటల్ వచ్చేసి 32% మార్జిన్స్, రిటర్న్ ఆన్ నెట్వర్క్ వచ్చేసి 36% మార్జిన్స్ అయితే మెయింటైన్ అవుతున్నాయి. సో ప్రాఫిటబిలిటీ పరంగా కూడా బెటర్ గానే పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ మార్జిన్స్ వైజ్ గా ప్యాట్ మార్జిన్స్ కానీ ఈబిటా మార్జిన్స్ వైజ్ గా చూసుకున్నట్లయితే మోడరేట్ గా పర్ఫామ్ చేస్తున్నారు. సో రెవెన్యూలో కానీ ప్రాఫిట్ గ్రోత్ లో కానీ ఓవర్ 3 ఇయర్స్ నుంచి స్ట్రాంగ్ గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో ఇంప్రూవ్ అయితే వచ్చింది. అండ్ రిటర్న్ రేషియోస్ కూడా హెల్దీగా ఉన్నాయండి. కన్సిస్టెంట్ అసెట్ అండ్ నెట్వర్క్ గ్రోత్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫినాన్షియల్స్ వైజ్ గా వీళ్ళు కూడా చాలా బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నారు. ఐపీఓ డీటెయిల్స్ విషయానికి వస్తే సెప్టెంబర్ 10న ఓపెన్ అయ్యి 12న క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 పర్ షేర్, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 155 to 165 పర్ షేర్, లాట్ సైజ్ వచ్చేసి 90 షేర్స్. ఐపీఓ ద్వారా వీళ్ళు 400 క్రోర్స్ పైగా రైజ్ చేస్తున్నారు. అందులో రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 14,850 అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్ లో అబ్జర్వ్ చేయొచ్చు. కమింగ్ టు ద పియర్ కంపారిజన్, వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫినాన్షియల్ డేటా ప్రకారం ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ, ఫినాన్షియల్ స్టెబిలిటీ చూసుకుంటే ఆర్బిజెడ్ జ్యువెలర్స్ ఇక్కడ బెటర్ గా పర్ఫామ్ చేసినప్పటికీ శృంగార్ హౌస్ ఆఫ్ మంగళసూత్ర కూడా తీసిపడడానికి లేదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూలో మార్జిన్స్ లో కూడా వీళ్ళు కూడా బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నారు. బట్ ఏంటంటే వీళ్ళు కొంచెం హైయర్ వాల్యుయేషన్ లో వస్తున్నప్పటికీ ఓవరాల్ ఫినాన్షియల్స్ వైజ్ గా అండ్ బిజినెస్ వైజ్ గా బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఐపీఓలో మంచి డిమాండ్ అయితే క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నా. అండ్ కమింగ్ టు ద పాజిటివ్ పాయింట్స్ అండి, రెవెన్యూ వైజ్ లో కానీ లేదా ఓవరాల్ బిజినెస్ వైజ్ గా కానీ బెటర్ గానే పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ విషయానికి వస్తే ఇక్కడ ఓన్లీ ఫ్రమ్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ డిపెండెన్స్ ఉంది కాబట్టి ఆ పర్టికులర్ స్టేట్ లో ఏదైనా ఇంపాక్ట్ జరిగితే ఓవరాల్ బిజినెస్ అండ్ ఫినాన్షియల్స్ మీద కూడా ఎక్కువ ఇంపాక్ట్ జరుగుతుంది. అండ్ అంతేకాదు ఓన్లీ సింగిల్ ప్రోడక్ట్ మీద డిపెండెన్స్ ఉంది కాబట్టి ఆ సింగిల్ ప్రోడక్ట్ యొక్క సేల్స్ మీద ఏదైనా ఇంపాక్ట్ జరిగితే ఓవరాల్ బిజినెస్ అండ్ క్యాష్ ఫ్లోస్ అండ్ ఫినాన్షియల్స్ మీద కూడా ఎక్కువ ఇంపాక్ట్ జరిగే అవకాశం
అవకాశం అయితే ఉంటుందండి. అండ్ దీంతో పాటు ఈ టైప్ ఆఫ్ బిజినెస్కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయి. సో నేనైతే ఐపీఓలో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ఎల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్తో కనెక్ట్ అయిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. యాజ్ ఆఫ్ నౌ గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి 13% ఉందండి. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.